పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మీరు ఎక్కడ నీడలో మమ్మల్ని భద్రపరిచి మీ సన్నిధిలో ఇలా మీ వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు మీరు ఇచ్చిన కృపకే మీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ పిల్లలమైన మేము ఎల్లప్పుడూ మీకు విధేయులైన పిల్లలుగా, మీకు ఇష్టమైన పిల్లలుగా, మీరు చెప్పిన మాటకు నేను చెప్పినట్టుగా చేసే మంచి మనసును మాకు ఇవ్వండి. ఎల్లప్పుడూ మీ దయలో మీ కృపలో వర్ధిల్లే భాగ్యాన్ని ఇవ్వండి. మా ఆత్మలకు అవసరమైన జ్ఞానవాక్కులను ఇవ్వండి తండ్రి. ఆ ప్రకారంగా జీవించుటకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇవ్వండి. ఎల్లప్పుడూ మీ అందు భయభక్తులు కలిగి నాయన మీ కొరకు ఉన్నతంగా బ్రతకగలిగే మంచి మనసును మాకు ఇవ్వండి. జ్ఞానంలో వివేకంలో మంచి మనసును ప్రసాదించండి. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. చెప్పబోతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా అనుగ్రహించండి. ధైర్యంగా మీ వాక్యాన్ని బోధించుటకు సహాయం చేయండి. వినబోతున్న పిల్లల హృదయాలు తెరవబడి ఆ ప్రకారంగా జీవించగలిగే ధన్యతను వారికి అనుగ్రహించండి. ఈ వాక్య భాగం అంతట్లో మీరే తోడుగా ఉండి నడిపించమని మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనములు. దేవుడు ఎంతగానో ప్రేమించి మరలా ఒక మంచి సమయాన్ని మనకు అనుగ్రహించారు కనుక దేవుని వాక్యానికి విధేయత చూపించాలి అనే విషయాన్ని మనం పోయిన వారం నేర్చుకున్నాం. దేవునికి వాక్యం విషయంలో, ఆజ్ఞల విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుని చెప్పిన మాట చెప్పినట్టుగా వినాలి. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. ఎల్లప్పుడూ మనం ఆయనకి ఇష్టమైన పిల్లలుగా జీవించాలి. ఎల్లప్పుడూ అన్నీ బాగున్నప్పుడు మాత్రమే కాదు, శ్రమల్లో కూడా మనం ఆయనకి విధేయత చూపించాలి అని మనం నేర్చుకున్నాం. ఎంతమంది అవలంబించడానికి ఇష్టపడుతున్నారు, ఎంతమంది అవలంబించడానికి ఇష్టపడట్లేదు అనేది కంటికి మనకి కనిపించదు, కానీ హృదయాలను పరిశీలించే దేవుడు ఎల్లప్పుడూ దాన్ని చూస్తూనే ఉంటారు. మీరు పైకి అందరూ మంచిగా కనిపిస్తున్నప్పటికీ హృదయంలో వాక్యాన్ని అనుసరిస్తున్నారా లేదా అనేది దేవునికి మాత్రమే తెలుస్తుంది. మనం విధేయత చూపించడం ద్వారా ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకుంటూ దేవుడు చెప్పే ప్రతి మాటలో మనం విధేయత చూపించడం ద్వారా దేవుడిచ్చే ఆ మహా ఆశీర్వాదమైన ఆ మహాలోకాన్ని మనం పొందుకోగలుగుతాం. మనమందరము కంటికి కనిపించేవన్నీ అశాశ్వతము, కంటికి కనిపించని దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, అక్కడికి నేను వెళ్ళాలి, ఈ లోకంలో ఉండగానే నేను పాపంతో పోరాడాలి, దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి, నేను ఏ విధంగా అయినను మృతుల పునరుత్థానం పొందాలి అని మనం విశ్వసించి దేవునిలోనికి వచ్చాం, క్రీస్తులోనికి వచ్చాం, సంఘంలోనికి వచ్చాం. దేవుడు చెప్పినట్టుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడుతున్నాం. అవునా? అయితే నేడున్న లోకంలో మనుషులు వాళ్ళ కంటికి కనిపించే వస్తువుల మీదనే దృష్టి పెట్టి వాటి మీదనే ఆధారపడి బ్రతుకుతున్నాం కనుక అది లేకపోతే మేము జీవించలేము అని దాని మీదే ఆధారపడి బ్రతుకుతూ అదే సమస్త ఆధారము అనుకుంటున్నాడు. ఇప్పుడు ప్రకృతి ఉంది, ఈ సృష్టి అంతా ఉంది, ఈ గాలిలో ఉన్న ఆక్సిజన్ లేకపోతే మనిషి మనుగడ లేదు భూమి మీద. మనిషికి, ఈ శరీరానికి నివాస యోగ్యమైన భూమి దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనం నివసించడానికి యోగ్యమైనదిగా దీన్ని చేశాడు. ఈ నివాస యోగ్యమైన ఈ భూమి మీద మనం ఉంటూ, ఈ గాలిని మనం పీల్చుకుంటూ, ఈ ఆక్సిజన్ను మనం తీసుకుంటూ మనం మనుగడ కొనసాగిస్తున్నాం. కాబట్టి ఇదే నాకు ఆధారం. ఒక కాలే కడుపు, ఆకలితో అలమటిస్తున్న ఒక కడుపు, పేగులు అరుస్తుంటే, ఆ ఆకలి బాధను తట్టుకోలేకపోతుంటే, ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, చెమ్మగిల్లిన కళ్ళల్లోంచి ఆ ఆహారాన్ని చూస్తూ మనిషి అంటున్నాడు, ఇదే దైవ స్వరూపం, ఇది
ఇది లేకపోతే వచ్చే బాధ చాలా భయంకరమైంది. ఈ శరీరానికి ఈ ఆహారం, ఈ కడుపుకి ఆహారం చాలా అవసరం. ఈ ఆహారం నా బాధని, నా బాధని, ఈ బాధని నాకు తీరుస్తుంది. ఇంతటి భయంకరమైన ఆకలి బాధను తీరుస్తుంది. ఇది లేకపోతే నేను జీవించలేను. కాబట్టి ఇది నాకు ఆధారం, ఇదే దైవ స్వరూపం అనుకుంటున్నాడు మనిషి. ఈ భూమి మీద వర్షం కురకపోతే పంటలు పండవని, వర్షం చాలా అవసరమని, పంటలు పండడానికి అవసరమైనవన్నీ వర్షపు నీటిలో ఉంటాయి కనుక ఆ వర్షం అవసరమని, అది లేకపోతే మనకు ఆహారం పండదని, దేవుణ్ణి వర్షం గురించి వేడుకోకుండా నా పంటకి ఆధారమైన ఈ వర్షమే నాకు దేవుడు అని భావిస్తున్నాడు. నా శరీరం ఏ ఏ వాటి మీద ఆధారపడుతుందో అవే దైవాలుగా కొలుస్తున్నాడు మనిషి. దైవంగా కొలవడానికి కారణం లేకపోలేదు. భూమి మీద అంటార్కిటికా అనే ఒక ప్రదేశంలో చాలా భయంకరమైన చలి ఉంటుంది. ఆ ప్రాంతంలో వచ్చే చలి తట్టుకోవడం చాలా కష్టం. ఎల్లప్పుడూ అక్కడ చలి ఉంటుంది. అది ఎముకలను కొరికేస్తుంది. అక్కడ వేసవి కాలంలో కూడా 6 నెలలు వేసవికాలం, 6 నెలలు చలికాలం అంటారు. కానీ వేసవి కాలంలో కూడా మనిషి అక్కడ మనలేడు. అక్కడ మనుషులు జీవించరు. అలాంటి భయంకరమైన ప్రదేశంలో జీవించినప్పుడు మనిషి అంటున్నాడు, ఈ ఒంటికి వేడిమి చాలా అవసరం, ఈ శరీరానికి వేడిమి చాలా అవసరం. ఇప్పుడు ఈ వేడిమి లేకపోతే నేను బ్రతకలేను. కాబట్టి ఈ శరీరానికి వేడిమినిచ్చే ఈ సూర్యుడే దేవుడు. నా భావజాలం మీకు అర్థం కావాలి. శరీరానికి బాధని తీర్చే, శరీర అవసరాన్ని తీర్చే, శరీరానికి సుఖాన్ని ఇచ్చే వాటిల్ని మనిషి దేవుడుగా భావిస్తున్నాడు. వీటన్నింటికి పైన దేవుడు ఉన్నాడని, వీటన్నింటినీ మనిషికి కావలసినట్టుగా సృష్టించి దేవుడే అనుగ్రహించాడని మనిషి గుర్తించట్లేదు. సమస్తానికి ఆధారభూతుడు దేవుడని, ఇవన్నీ దేవుడే మనకి అనుగ్రహిస్తున్నాడని గుర్తించలేని స్థితిలో ఈరోజు మనుషులు, మానవులు ఉండడం చాలా బాధాకరమైన సంగతి. చూడండి, మాట చూద్దాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 14వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పెను. ఆకాశం నుండి వర్షం కురిపించేది దేవుడు. పంటలకి ఆధారమైన వర్షం దేవుడు కాదు. మీరు అర్థం చేసుకోవాలి. ఆహారాన్ని పండించడానికి, ఆహారం పండడానికి అవసరమైన వర్షాన్ని కురిపించేది దేవుడు. అక్కడ స్పష్టంగా ఉంది. ఆయన అనగా దేవుడు ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు. మంచి మంచి వాతావరణాన్ని, ఋతువుల్ని, కాలాలని దయచేసేది దేవుడు. ఆ ఆహారం తిన్నప్పుడు నువ్వు తిన్న ఆహారం దేవుడు కాదు, కానీ నీ ఆకలి తీర్చే ఆహారాన్ని దయచేసి నీకు ఉల్లాసంతో నీ హృదయాన్ని నింపేది. చక్కగా ఆహారం తిన్న తర్వాత వచ్చే సంతోషాన్ని మనకిచ్చేది దేవుడు. మనకి కళ్ళ ముందు జరిగే వీటన్నింటికి వెనుక దేవుడున్నాడు. దేవుడే వీటన్నింటినీ మనకి అనుగ్రహిస్తున్నాడు. ఈ శరీరానికి నివాస యోగ్యమైన భూమిని మనకిచ్చాడు. ఈ కడుపునకు అవసరమైన ఆహార పదార్థాలను ఇచ్చాడు. మనం జీవించడానికి ఊపిరిని, మంచి గాలిని దేవుడిచ్చాడు. మనం ఆయా పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు ఆహారం గురించి ప్రతిరోజు మనకు తెలియదు, కానీ ఒక
3 రోజులు ఆహారం లేకపోతే దాని విలువ ఏంటో మనకి తెలుస్తుంది. ఎండ వేడిమి దాని అవసరం ఎంతో మనకు తెలియదు. కానీ మనం ఆ ఎండను భరిస్తున్నప్పుడు, ఎడారి ప్రాంతంలో ఉన్నప్పుడు, మంచినీళ్ళు లేనప్పుడు నీటి విలువ మనకు తెలుస్తుంది. మనం చలిని అనుభవిస్తున్నప్పుడు ఎండ విలువ మనకు తెలుస్తుంది. పంటలు పండనప్పుడు వర్షం విలువ మనకు తెలుస్తుంది. ఏదైతే మనకి అవసరమో, దేని మీద అయితే శరీరం ఆధారపడిందో దాన్ని చూస్తూ మనిషి కంటికి కనిపించే ఈ సృష్టిని చూస్తూ ఇదే దేవుడు అనుకుంటున్నాడు. కానీ ఈ సృష్టిని నడిపించే దేవుడు ఉన్నాడు అని గ్రహించట్లేదు. మన కళ్ళకి కనిపించని ఒక గొప్ప శక్తిగా దేవుడు మనకున్నాడు. దేవుడు అదే బాధపడుతూ అంటాడు, సృష్టికర్తను పూజించక సృష్టిని పూజించుచున్నారు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. ఎట్టివారు కంటితో చూచే వాటినే నమ్మేవారు, కంటికి కనిపించిన దేవుడు ఉన్నాడు అని గుర్తించని వారు దేవుడు సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఏం చేస్తున్నారు? దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, ఏది నిజమో దాన్ని గ్రహించకుండా, ఏది సత్యమో దాన్ని గ్రహించకుండా, ఏది వెలుగో దాన్ని గ్రహించకుండా చీకటిలో తమ జీవితాన్ని నడిపించుకుంటూ అసత్యంలో బ్రతుకుతూ కంటికి కనిపించే సృష్టిని నమ్ముతూ సృష్టికర్తని పూజించడం మానేశారు. మనిషి ఎప్పుడు కూడా, మీరు లోకంలో ఎంతటి జ్ఞానులైనా విజ్ఞులైనా వాళ్ళు కంటికి కనిపించే దాన్ని బట్టే నమ్ముతారు. కంటికి కనిపించని దేవుణ్ణి, కంటికి కనిపించని ఆత్మని వాళ్ళు నమ్మరు. దేవుని అందరి విశ్వాసాన్ని వాళ్ళు వెరితనంగా చూస్తారు. లోక జ్ఞానం కలవారికి దేవుని జ్ఞానం వెరితనముగా ఉంది. దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు లోకానికి వెర్రివారిగా కనిపిస్తున్నారు. సృష్టికర్తను విడిచిపెట్టేశారు, సృష్టిని పూజిస్తున్నారు. ఈ ఫలవంతమైన ఋతువులను, ఈ మంచి గాలిని, మంచి నీటిని, ఈ ఆహారాన్ని, ఈ రకరకాల రుచులను మనకి దేవుడు దయచేస్తున్నాడు అనే విషయాన్ని మనుషులు మర్చిపోయారు. దేవుణ్ణి గుర్తించాలి, దేవుణ్ణి ఎరగాలి. ఈరోజు మనిషి సంబంధ బాంధవ్యాలలో కూడా ఇరుక్కుపోయాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో ఈ లోకపు తండ్రిలో దేవుడు చూపించాలనుకున్నాడు. తల్లి ప్రేమ ఎంత గొప్పదో, తన ప్రేమ ఎంత గొప్పదో అది తల్లిలో పెట్టాడు. కానీ ఈరోజు మనిషి, మా తల్లిదండ్రులు లేకపోతే నేను ఉండలేను, నేను వాళ్ళ మీదే ఆధారపడతాను, వాళ్ళ మీద ఆధారపడి బ్రతికాను కనుక వాళ్ళే నాకు దేవుళ్ళు అంటున్నాడు. నా భార్య లేకపోతే నేను ఉండలేను, నా భర్త లేకపోతే నేను ఉండలేను, పిల్లలు లేకపోతే మేము ఉండలేము. చాలామంది పిల్లలు లేకపోతే ఎందుకు బ్రతుకు అని అడుగుతున్నారు. మనిషి ప్రతి సంబంధ బాంధవ్యాల మీద ఆధారపడి ఉన్నాడు. మనిషికి ఒంటరిగా ఉండలేడు. మనిషి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండలేడు. ప్రేమను పంచుకోవడానికి తనకి సహవాసులు కావాలి, సహోదరులు కావాలి, సంబంధ బాంధవ్యాలు కావాలి. అందుకనే దేవుడు సాటి అయిన సహాయం ఇచ్చాడు. మనిషిని పుట్టించింది దేవుడు. భర్త సంబంధాన్ని, భార్య సంబంధాన్ని అనుగ్రహించింది దేవుడు. తల్లిదండ్రులు ఇచ్చింది దేవుడు. పిల్లల్ని ఇచ్చింది దేవుడు. ఒక కుటుంబ వ్యవస్థని మనకి ప్రారంభించింది దేవుడు. మనం వీళ్ళందరి ద్వారా ప్రేమ ఎట్టుదో మనం తెలుసుకుంటున్నాం. ఇంత గొప్పదైన ప్రేమను మనం అనుభవిస్తున్నాం. అలాంటి సంబంధాల్లో మనం చిక్కుకుపోయి ఇదే శాశ్వతం, కంటికి కనిపించే ఈ కుటుంబ సభ్యులు, ఈ బంధువులు,
ఈ సహోదరులు, ఇదే శాశ్వతం అనుకుంటున్నాడు మనిషి. మనం ఈ కుటుంబాన్ని, ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని, ఈ ప్రేమని అనుభవిస్తూ దాన్ని ఇచ్చిన దేవుణ్ణి గుర్తించాలి. ఈ ప్రేమను మనం అనుభవిస్తూ దేవుని ప్రేమను మనం గుర్తించగలగాలి. కానీ మనిషి ఈ కంటికి కనిపించే ఈ సంబంధ బాంధవ్యాల్లో పడిపోయి దేవుడి మాటే వినడం మానేశాడు. అందుకే దేవుడు అంటాడు ఆదంతో, నీ భార్య మాట విని నేను తినవద్దన్న పండు తిన్నావు, నేను నీకు ఏదైతే చేయొద్దని చెప్పానో అది నువ్వు చేసావు. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. దేవుడు అంటున్నాడు ఆదాముతో ఏమని, నేను కదా నీకు జన్మనిచ్చింది, నేను కదా నీకు పుట్టించింది, నేను కదా నీలో ఆత్మను ప్రవేశపెట్టింది, నేను కదా ఈ సృష్టినంతా నీకు ఇచ్చింది, ఈ తోటని ఏలమని నేను నీకు ఇచ్చాను, నీకు భార్యని ఇచ్చాను, నీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేశాను. అయితే నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. నేను కదా నిన్ను పుట్టించింది, నేను కదా నిన్ను ఏర్పాటు చేసుకున్నది, నీకు కావలసినవన్నీ ఇచ్చింది నేను. నువ్వు నా మాట వినడం మానేసి నీ సంబంధ బాంధవ్యాల్లో చిక్కుకుపోయావు. ఈరోజు తల్లిదండ్రులు నాకు దైవం అంటున్నావు, నీ తల్లిదండ్రులను ఏర్పాటు చేసింది నేను, నీకు భార్య ప్రేమను పరిచయం చేసింది నేను. ఈరోజు నా భార్య లేకపోతే నేను బ్రతకలేను అంటున్నావు. నీకు భర్తనిచ్చింది నేను, నిన్ను పోషించేవాడిని ఇచ్చింది నేను, నీ భర్తని నిన్ను పోషించేది నేను. నువ్వు నన్ను మర్చిపోయి నీ భర్తనే దేవుడిగా పూజిస్తున్నావు. బిడ్డలు లేకపోతే ఏమైపోతావు అంటున్నావు. నా బాధ నువ్వు అర్థం చేసుకుంటలేదు. నా బిడ్డగా బ్రతకాల్సిన నువ్వు నీ బిడ్డలు లేకపోతే నువ్వు బ్రతకలేని అంటున్నావు. నా బిడ్డగా బ్రతకాల్సిన నువ్వు నా బిడ్డగా బ్రతకకపోతే నేనెంత బాధపడుతున్నాను. కంటికి కనిపించే ఈ సృష్టిని పూజిస్తూ, కంటికి కనిపించే ఈ సంబంధ బాంధవ్యాల్లో చిక్కుకుపోయి దేవుణ్ణి గుర్తించకపోవడం దేవుణ్ణి బాధ పెట్టే సందర్భం. వీటిని అనుభవించొద్దని చెప్పట్లేదు, వీటన్నిటినీ కలుగజేసిన దేవుడు మన కోసమే కలుగజేశాడు. అయితే వాటితో మునిగిపోయి దేవుణ్ణి మర్చిపోవడం తప్పు. వాటిని అనుభవిస్తూ దేవుణ్ణి గుర్తించాలని దేవుడు కోరుకున్నాడు. ఈ సృష్టిని అనుభవిస్తూ, ఈ సృష్టిని ఆలోచిస్తూ, సృష్టిలో జరుగుతున్న ఎన్నో సందర్భాలను నీవు పరిశీలిస్తూ దేవుని గురించి తెలుసుకోవాలి. ఈ శరీరానికి ఆధారమైన ఈ సృష్టిని గురించి తెలుసుకుంటూ, నీ మనసుకి సంతోషాన్ని ఇచ్చే ఈ సంబంధ బాంధవ్యాన్ని అనుభవిస్తూ వీటన్నింటినీ ఇచ్చిన దేవుణ్ణి నీవు గుర్తించాలని దేవుడు కోరుకున్నాడు. సమస్తానికి ఆధారభూతుడు దేవుడు, సమస్తాన్ని సృష్టించింది దేవుడు, సకల మానవ జీవకోటికి ఆధారం దేవుడు. ఆయన కంటికి కనిపించే ఒక అద్భుతమైన శక్తిగా ఆయన ఉన్నాడు. ఈ మానవ కంటితో నువ్వు చూడలేవు కనుక ఆయన నీకంటే పైన, అందరికంటే పైన, పరలోకంలో ఆకాశమందు, ఆకాశము కంటే పైన ఆసీనుడే ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అన్నింటికంటే, నీ కంటితో చూసే అన్నింటికంటే, నీ కంటితో చూడని ఈ విశ్వం కంటే, ఈ గ్రహాల కంటే అన్నింటికంటే ముందున్నవాడు. మోషేని దేవుడు ఐగుప్తుకి వెళ్ళి తన ప్రజల్ని విడిపించమన్నప్పుడు
ఏమని చెప్పాలి, ఈ దేవుడి పేరు ఏమని చెప్పాలని అడిగినప్పుడు దేవుడు అంటాడు, నేను ఉన్నవాడను. ఆ మాటలో ఎంతో అర్థం ఉంది. నేను ఉన్నవాడను, ఎప్పటి నుంచో ఉన్నవాడను, అన్నీ ఉన్నవాడను, సమస్తానికి ఆధారభూతుడును. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తమునకు, మనిషిని సృష్టించడానికా, ఈ సృష్టిని సృష్టించడానికా, నీలో ఉన్న ఆత్మను పుట్టించడానికా, నీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేయడానికా, ఏదైనా విశ్వంలో నువ్వు ఏది ఆలోచించినా అది దేవుడు లేకుండా లేదు. కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలుగలేదు. దేవుడు లేకుండా ఏదీ కలగలేదు. సమస్తము దేవుని మీద ఆధారపడి ఉంది. ఒకనాడు వీటన్నింటినీ విడిచి వెళ్ళిపోవాలని మనిషికి తెలియాలి. ఇవన్నీ ఏర్పాటు చేసిన వ్యక్తి లేదా దేవుడు ఒక శక్తి ఏంటి అది, దాని గురించి నువ్వు వెతకాలి, పరిశీలించాలి, తెలుసుకోవాలి, గ్రహించాలి. ఉరుకులు పరుగులు జీవితంలో పడిపోయి అది లేదు ఇది లేదు అనుకుంటూ మోసపోతున్నాడు మనిషి. ఒక ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నాడు. శాంతి, సమాధానం, దేవుడు ఉన్నాడు అని స్థిర నిశ్చయత, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ఆలోచన లేకుండా అన్నీ నేనే చేసేయాలి, అన్నీ నేను చేయకపోతే ఏమీ అవదు అనే ఒక ఒత్తిడికరమైన ఒక అనాలోచితమైన ఆలోచనతో నిండిపోయినాడు మనిషి. మీకు ఒక విషయం చెప్తాను. వేరే చోట జరిగింది ఈ విషయం. ఒక తండ్రి ఉన్నాడు, మీరు జాగ్రత్తగా వినాలి. ఒక తండ్రి ఉన్నాడు, ఒక చిన్న బాబు అతనికి ఉన్నాడు. అతన్ని పెంచాల్సిన బాధ్యత అతని మీదే ఉంది, ఎందుకంటే తల్లి లేదు. ఆ తల్లి లేని బిడ్డని ఈ తండ్రి జాగ్రత్తగా చూసుకోవాలి. బిడ్డని దగ్గర పెట్టుకుని చూస్తే ఆలనా పాలన చక్కగా చేయలేను, ఒకవేళ ఆలనా పాలన చూసినా బిడ్డకి కావాల్సినవి నేను ఏర్పాటు చేయలేను అనేసి అతను బాగా ఆలోచించి బిడ్డని కొంతమంది మనుషులకి అప్పగించి బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా పెంచాలి అని ఒక దాదిని, ఒక ఆయాని, అతనికి కావాల్సినవన్నీ అందించే మనిషిని పెట్టి ఒక ప్లేస్లో ఉంచి బిడ్డకి కావాల్సినవన్నీ సంపాదించడానికి అతని వ్యాపార నిమిత్తం వేరే చోటుకి వెళ్ళిపోయాడు. మీకు అర్థమవుతుందా? ఒక తండ్రి ఉన్నాడు, తన బిడ్డ బాగోగులు చూసుకోవడానికి కొంతమంది మనుషులకి అప్పగించాడు. తను తన బిడ్డకు కావాల్సినవి సంపాదించడానికి వ్యాపార నిమిత్తం పని చేయడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బిడ్డకి ఆలనా పాలన చూస్తున్నారు, బిడ్డను ప్రేమగా చూసుకుంటున్నారు, బిడ్డకి కావాల్సిన వస్తువులన్నీ తండ్రి పంపిస్తున్నాడు, సంపాదిస్తున్నాడు కదా, వేరే చోట ఉండి బిడ్డకి కావాల్సినవన్నీ సంపాదిస్తున్నాడు, ఆ వస్తువులన్నీ సమకూరుస్తున్నాడు, ఎప్పటికి కావాల్సినవి అప్పుడు పంపిస్తూనే ఉన్నాడు. బిడ్డ పోషణ మాత్రమే కాదు, బిడ్డని చూసుకునే వాళ్ళ పోషణ కూడా అతనే చూసుకుంటున్నాడు. అలా కొద్ది రోజులు గడిచిపోయింది. బిడ్డ ఎదిగాడు, తన పనులు తను చేసుకోగలడు. ఇప్పుడు తండ్రి బిడ్డ కోసం, బిడ్డ తను కలిసి జీవించడానికి ఒక మంచి ప్యాలెస్, గొప్ప ప్యాలెస్ కట్టాడు. అప్పటిదాకా సామాన్య జీవితం జీవిస్తున్న ఆ తండ్రి బాగా సంపాదించి ఒక మంచి ఉన్నతమైన ఒక మంచి ప్యాలెస్, ఒక కోట, రాజకోట లాంటి ఒక పెద్ద ప్యాలెస్ కట్టించి నా బిడ్డ నేను ఇందులో జీవిస్తాం అనేసి బిడ్డకి కావాల్సినవన్నీ అమర్చాడు, సమకూర్చాడు. ఇప్పుడు బిడ్డకి కబురు పంపించాడు, నా బిడ్డ ఎదిగాడు, తన పని తను చేసుకోగలడు, కాబట్టి ఇప్పుడు దాకా మీరు బిడ్డని బాగా చూసుకున్నారు, నేను అతనికి ఒక ఫ్లైట్ టికెట్ పంపిస్తున్నాను, దాని మీద బిడ్డని పంపించేయండి అనేసి కబురు పంపించాడు. ఇప్పుడు బిడ్డ దాన్ని తెలుసుకున్న వెంటనే ఏమన్నాడంటే, నన్ను ఎప్పుడు పట్టించుకున్నది లేదు, నన్ను చూడడానికి ఎప్పుడు రాలేదు, నా బాగోగులు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు, నా క్షేమాన్ని కోరుకోలేదు, నా కోసం ఎప్పుడు రాలేదు, తన ప్రేమను నాకు చూపించలేదు అని వ్యతిరేకించాడు కుమారుడు.
నేను చూస్తున్న వీళ్ళే నా వాళ్ళు, నాతో కలిసిన వీళ్ళే నా వాళ్ళు, నన్ను ప్రేమించిన వీళ్ళే నా వాళ్ళు, నాకు అన్నీ ఇచ్చారు, నాకు అన్నీ సమకూర్చారు, నాతో ఉన్నారు, వీళ్ళే నా వాళ్ళు. ఇప్పుడు వచ్చి రమ్మంటే నేను రాలేను అని వ్యతిరేకించాడు బిడ్డ. అయితే తండ్రి నా బిడ్డ వచ్చేస్తాడు అని బిడ్డకు కావాల్సినవి అన్నీ సమకూర్చేశాడు. ఇప్పటిదాకా తనకి సేవలు అందించిన మనుషులకి జీతాలు పంపించడం మానేశాడు, వస్తువులు కూడా పంపించడం మానేశాడు. ఎందుకంటే నా బిడ్డ నా దగ్గరికి తిరిగి వచ్చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఇవన్నీ పంపించడం మానేశాడు. వాళ్ళకి టైం అయిపోయింది కదా, జీతాలు అందడం మానేసాయి కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. తన వస్తువులు బిడ్డకి ఇప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు దాకా వీళ్ళు ఎంతో ప్రేమ చూపించారు కదా, ఇప్పుడు ప్రేమ చూపించట్లేదేంటి? ఇప్పుడు దాకా నాకు కావాల్సినవి వీళ్ళు అందించారు కదా, ఇప్పుడు అందించట్లేదేంటి? ఆశ్చర్యమైంది బిడ్డకి. అంటే బిడ్డ ఏమయ్యాడు? మోసపోయాడు. తండ్రి నా దగ్గరకు వచ్చి ప్రేమ చూపించలేదు అనుకున్నాడు, కానీ వీళ్ళందరూ నాకు ప్రేమ చూపిస్తున్నారు, మా నాన్న పంపించే వాటితోనే నాకు ప్రేమ చూపిస్తున్నారు అనే విషయాన్ని బిడ్డ గుర్తించలేకపోయాడు. నాకు కావాల్సినవి నా కాళ్ళ కాడికి అందించేవారు కదా వీళ్ళు, ఇప్పుడు అందించట్లేదండి అంటే ఇప్పుడు జీతం పంపించట్లేదు. మరి వాళ్ళ నాన్నగారు వాళ్ళకి టైం అయిపోయింది, వాళ్ళ జీతాలు ఏమీ పంపించట్లేదు, కావాల్సిన వస్తువులు ఏమి పంపించలేదు. ఇప్పుడు గ్రహించాడు, ఓ ఈ ప్రేమ వీళ్ళది కాదు, నా తండ్రిది. నా తండ్రి వీళ్ళ పోషణకి నా పోషణకి కలిసి పంపిస్తున్నాడు కనుక వీళ్ళు నన్ను ప్రేమించారు. బుద్ధిమంతుడైతే వాళ్ళ నాన్న పంపించిన ఫ్లైట్ టికెట్ ఏదైతే ఉందో ఆ టికెట్, మీకు తెలుసా ఫ్లైట్ టికెట్ ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్లో వెళ్ళకపోతే ఆ టికెట్ పనిచేయదు. ఈ బుద్ధిమంతుడైతే ఈ టికెట్ చూసి తండ్రి ప్రేమను ముందే గుర్తించి ఆ టైం దగ్గరికి వెళ్ళేవాడు. ఇతను బుద్ధి లేనివాడుగా ఏమన్నాడు, నువ్వెప్పుడు నా బాగోగులు చూడలేదు, నా దగ్గరికి రాలేదు, నీ ప్రేమను ఎప్పుడు చూపించలేదు, ఇప్పుడు నువ్వు రమ్మంటే నేను అన్నీ వచ్చేస్తానా, నువ్వు ఎక్కడున్నావు కూడా నాకు తెలియదు అని వ్యతిరేకించాడు. ఎప్పుడైతే వీళ్ళు వదిలేస్తారో అప్పుడు ఈ ప్రేమ అంతా మా నాన్నది, వీళ్ళు ఊరికినే ప్రేమ కార్చలేదు, నా తండ్రి అక్కడి నుంచి పంపిస్తున్నాడు కాబట్టి ప్రేమ చూపించారు. ఒక నిర్ణయ కాలం, ఒక డేట్, ఫ్లైట్ టికెట్, ఆ డేట్లో వెళ్ళాడనుకో తండ్రి దగ్గరికి అతను జ్ఞానవంతుడు అవుతాడు. ఒకవేళ వెళ్ళలేదనుకో అజ్ఞానం అవుతాడు, తన జీవితాన్ని తానే అంధకారంలోనికి తోసుకున్నవాడు అవుతాడు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 24వ వచనం. ప్రతి ఒక్కరు కూడా చూడాలి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువు అయినందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. జగత్తును, విశ్వాన్ని, నీకు నివాస యోగ్యమైన ఈ భూమిని, నీకు కావలసిన ఈ జగత్తును, అందరి సమస్తాన్ని నిర్మించింది, దీన్ని కట్టింది, దీన్ని ఏర్పాటు చేసింది దేవుడు. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున, భూమికి ప్రభు, ఆకాశానికి ప్రభు. నువ్వు వేటినైతే పూజిస్తున్నావో వాటన్నింటికీ ప్రభు ఆయన. ఆయన ఏమంటున్నాడు, నేను సృష్టించిన వస్తువుల్లో దేవుడు లేడు, నేనే వాటిని సృష్టించాను. ఇంకా ఎంత అజ్ఞానంగా ఉన్నాడంటే మనిషి, తాను సృష్టించిన వాటిలో దేవుడు ఉన్నాడు అంటున్నాడు. నీకు అర్థమవుతుందా? దేవుడు సృష్టించిన వాటిలోనే దేవుడు లేడు, అలాంటప్పుడు నేను సృష్టించిన వాటిలో దేవుడు ఎక్కడుంటాడు? హస్తకృతాలయాలలో మానవుల చేతులతో నిర్మించిన వాటిలో నేను ఉండను. ఇదొక చర్చ్, ఈ చర్చిలో దేవుడు ఉండడు, ఇదొక మానవ నిర్మాణం. మనం కలిసి కూర్చుని దేవుని మాటలు ప్రకటించుకోవడానికి, దేవుని మాటలు వినడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కూడుకునే ఒక స్థలం మాత్రమే. అర్థమవుతుందా? కాబట్టి నేను హస్తకృతాలయాలలో ఉండను.
మానవ హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాను. 25వ వచనం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. సకల మానవ కోటికి భూమి మీద చరించే ప్రతి వాటికి జీవాన్ని ఇచ్చింది దేవుడు. ఊపిరిని సమస్తమును దయచేయవాడు. ఈరోజు ఊపిరి లేకపోతే మానవ మనుగడ కష్టం. మనం ఊపిరి పీలుస్తున్న ముక్కు దేని మీద ఆధారపడింది? ఊపిరి మీద ఆధారపడింది, ఆక్సిజన్ మీద ఆధారపడింది. ఆ గాలే దేవుడు అనుకున్నాడు మనిషి. నీకు ఇచ్చింది నేను అంటున్నాడు దేవుడు. ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా కొదువైనట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. నువ్వు లేకపోతే ఆయనకి ఏం కొదువ లేదు. ఆయన లేకపోతేనే నీకు కొదువ. ఎందుకంటే నువ్వు ఆయన మీద ఆధారపడున్నావు. ఆయన సృష్టించిన సృష్టి మీద ఆధారపడింది నీ శరీరం. ఆయన కలిగించిన సంబంధ బాంధవ్యాల మీద ఆధారపడి ఉన్నావు నువ్వు. ఆయన పుట్టించిన ఆత్మ నీలో ఉంది. దానివల్లే నువ్వు కదులుతున్నావు, నువ్వు ఉనికి కలిగి ఉన్నావు. మనిషి గుర్తించాలి దేవుడి గొప్పతనాన్ని. మరియు 26వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపురమున్నట్టుకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పాటు చేసెను. దేవుడు నీకు సమస్తాన్ని సృష్టించింది నువ్వు తన్ను వెతుకుతావని, తనని గుర్తిస్తావని, తన ప్రేమను అర్థం చేసుకుంటావని, అంతేగాని కొవ్వెక్కి కొట్టుకుంటావని కాదు. అన్ని అనుభవించిన తర్వాత ఇంకా ఏదో దేవుడు చేయలేదు అని నువ్వు నిందిస్తావని కాదు. ప్రతి జాతి మనుషుల్ని, ప్రతి మనిషిని దేవుడే సృష్టించాడు. ప్రతి మనిషి కూడా దేవుణ్ణి వెతకాలి, నన్ను వెతకాలి, నా గురించి తెలుసుకోవాలి. తన వెతుకు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను. నివాస స్థలం ఎక్కడ? ఈ భూమి మీద. దీనికి పొలిమేరలు ఏర్పాటు చేశాడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు భూమి మీద ఎంత ఇష్టంగా హాయిగా ఉంటున్నావో ఇదే ఇష్టంగా నువ్వు వేరే గ్రహం మీదకి వెళ్తే ఉండవు. నీ శరీరం పీసులు అయిపోతుంది. కానీ మనిషి ఇంకా ఏదో ఉంది వెతకాలి. సృష్టిలో ఏదో ఉంది వెతకాలి. ఇంకా ఏదో జ్ఞానం ఉంది భూమి మీద మిగిలిపోయింది వెతకాలి అనుకుంటున్నాడు. కానీ సమస్తాన్ని సృష్టించి, నన్ను సృష్టించి, నా హృదయాన్ని ఆనందంతో నింపి ఉల్లాసంతో నింపిన వారు ఎవరు? నన్ను ఈ భూమి మీద నిలబెట్టింది ఎవరు? నన్ను ఈ ఉనికి కలిగి కదిలిస్తున్న ఈ శక్తి ఎవరు? నా మనసును హాయితో ఆనందంతో నింపుతున్నది ఎవరు? ఈ సంబంధ బాంధవ్యాల్లో ఈ ప్రేమను చూపిస్తుంది ఎవరు? నా శరీరానికి ఆనందాన్ని కలిగించే ఈ ప్రకృతి, ఈ ఆహారం, ఈ నీరు, గాలి, నిప్పు, నీరు, ఇవన్నీ ఎవరిచ్చారు అని ఆలోచించడం మానేశాడు మనిషి. ఇంకా వీటిలో ఇంకా కొనువైపోయింది. ఇంకా అది లేదు ఇది లేదనే బాధ. అందుకే ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు దేవుడు. తమ హృదయాల్లో, తమ ఆలోచనల్లో నా గురించి వెతుకుతున్నారా? నన్ను ఆలోచిస్తున్నారా? నా ప్రేమను గుర్తిస్తున్నారా? నా పిల్లలు నా మీద ఆధారపడుతున్నారా? మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉంటాడు. 28వ వచనం, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. మనం ఆయన యందే బ్రతుకుచున్నాం. ఈరోజు మనకి బ్రతుకుంది, ఇంకా ఈ శ్వాస ఆడుతుంది, ఈ గుండె కొట్టుకుంటుంది అంటే కారణం దేవుడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఈరోజు నాకు ఉనికి ఉంది అంటే, నేను కదులుతున్నాను అంటే, నేను చలించగలుగుతున్నానంటే, నేను మాట్లాడుతున్నాను అంటే, నా ఇష్టం వచ్చినట్టు నేను ఇంకా ఎగురుతున్నానంటే దానన్నిటికీ కారణం దేవుడు. నువ్వెన్ని కుప్పిగంతులు వేస్తావో చూస్తూ ఉంటాడు. ఒక దినాన్ని నిర్ణయించాడు. ఆ నిర్ణయ కాలం వరకు చూస్తూ ఉంటాడు. ఈ నిర్ణయ కాలం ముందే నువ్వు గ్రహించావా? సరే, ఇంకా నువ్వు గుర్తించని అవివేక స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో ఉండిపోయావా? మీ ప్రాణాలకి మీరే ఉత్తరవాదులు.
మనకిచ్చిన ఈ కాలంలో మనం దేవుని గురించి వెతకాలి, దేవుని గురించి పరిశీలించాలి, ఈ ప్రకృతిని ఆలోచించాలి. ప్రకృతిని గురించి ఆలోచించడం వలన దేవుని గురించి మీరు తెలుసుకుంటారు, ఆయన అదృశ్య లక్షణాలని, ఆయన ప్రేమని. 29 కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుని చమత్కార కల్పన వలన మలచబడిన బంగారం నేను వెండి నేను రాత్రి నేను దేవతను పోలి ఉన్నదని తలపకూడదు. ఆ అజ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇంతకు ముందు అయిపోయింది జీవితం, ఇంతకుముందు నువ్వు ఎలా బ్రతికేమని దేవుడు పట్టించుకోడు. ఇక మీదట దేవుని చిత్తానుసారంగా మారు మనసు పొందాలి. నీ అజ్ఞాన కాలానికి చాలు, ఇంకా నీ అజ్ఞాన ప్రవర్తనకు చాలు. ఇష్టోచ్చినట్టుగా ప్రవర్తించిన జీవితానికి పోయిన జీవితం చాలు. జ్ఞానవంతులుగా ఉండాలి మీరు, దేవుని పిల్లలుగా, దేవుని మాటకు విధేయత చూపిస్తూ దేవుడు ఎందుకైతే ఈ భూమి మీదకి పంపించాడు, ఏ విధంగా మనం బ్రతకాలని ఆశపడుతున్నాడో ఆ విధంగా బ్రతకాలి. నేను చెప్పిన విషయంలో తండ్రి ప్రేమను గుర్తించని అవివేక కుమారుడు ఆ ప్రేమంతా వేళదే అనుకున్నాడు. తండ్రి స్వయంగా వచ్చి ప్రేమ చూపించలేదు నా మీద అనుకున్నాడు. నిజానికి తండ్రి కష్టపడింది అంతా బిడ్డ కోసం కాదా? ఆ బిడ్డ కోసమే కదా కష్టపడ్డాడు, ఆ బిడ్డ కోసమే కదా అంత బాధను భరించి తనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి తనకు మాత్రమే కాకుండా తన దగ్గర ఉన్న వాళ్ళకు కూడా కావాల్సినవి ఇచ్చి వాళ్ళ కోసం కూడా ఇతనే భరించి బిడ్డకన్నీ ఏర్పాటు చేసి రమ్మని పిలిస్తే ఏమన్నాడు బిడ్డ? నువ్వేనాడు నా మీద ప్రేమ చూపించలేదు, నా దగ్గరికి రాలేదు. తండ్రి ప్రేమను గుర్తించలేకపోయిన బుద్ధిహీనుడు. మన వంటి పిల్లలుగా ఉండకూడదు. వీళ్ళందరూ ఇంత ప్రేమ చూపిస్తున్నారండి, ఈ ప్రేమ ఎవరిది? వీళ్ళన్నీ నా కాళ్ళకాడికి అందిస్తున్నారు, ఎలా చూస్తున్నారు ఇదంతా అని ఒక్కనాడైనా ఆలోచించాడా? ఆలోచించి ఉంటే దేవుడి ప్రేమను గుర్తించేవాడు. ఈరోజు మనుషులందరూ అలాగే ఉన్నారు. ఇంకా నాకేదో లేదు, ఇంకా నాకేదో ఇవ్వలేదు. దేవుడు ఉన్నాడా? ఉంటే ఇవన్నీ ఇలా జరుగుతుంటే చూస్తూ ఉంటాడా? మనం కదా దేవుడి ప్రేమను గుర్తించిన అవివేక స్థితిలో ఉన్నది. దేవుడిని ఎందుకు నిందిస్తున్నాం? కాబట్టి ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు మారాలి. మీ అజ్ఞాన కాలానికి ఇంకా చెల్లింది రోజులు. క్రీస్తుని పంపించారు, మీ పాపాల నిమిత్తం క్రీస్తుని పంపించారు, మీ రక్షణ కోసం క్రీస్తుని పంపించారు. ఎలా బ్రతకాలో క్రీస్తు చూపించాడు. దేవునికి ఎంత విధేయత చూపించాలో యేసుక్రీస్తు ప్రభువు వారు చూపించారు కదా. దేవునికి ఎంతగా విధేయత చూపించాడు, శిలువ మరణం పొందేంతగా ఆయన విధేయత చూపించాడు. 31వ వచనం, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత అనగా యేసుక్రీస్తు వారి చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. భూలోకానికి తీర్పు తీరుస్తాడు. ఒక దినాన్ని నిర్ణయించాడు, ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలిగజేసి ఉన్నాడు. నీకు ప్రూఫ్ చూపిస్తున్నాడు, నీకు ఆధారం చూపిస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగించి మనల్ని విమోచించి ఇదిగో ఆయన నా యందు విధేయత చూపించాడు, మీరు కూడా నా యందు విధేయత చూపించండి. ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేపాను, మిమ్మల్ని కూడా లేపుతాను. మీరు చనిపోయిన తర్వాత తిరిగి లేపుతాను. నేను నా యందు విశ్వాసం ఉంచితే, నా మాట వింటే, నేను చెప్పినట్టుగా జీవిస్తే తిరిగి లేపుతాను. నా మీద ఆధారపడవలసిన నీవు ఎలా
ఈరోజు మనుషులకి దేవుడు ఆధారం చూపిస్తున్నాడు. ఏ విధంగా నీవు దేవుడి మీద ఆధారపడాలో నీకు ఆధారాన్ని చూపిస్తున్నాడు. ఆయన ఆధారం లేకుండా చేయలేదు, నీకు ఆధారం చూపిస్తున్నాడు. క్రీస్తు రాకమునిపే సుమారు 1000 సంవత్సరాల క్రితమే దావీదు గారు గ్రహించారు, నా కోసం క్రీస్తు వస్తారు, నాకు రక్షణ విమోచన కలిగిస్తారు, నన్ను మృతుల్లో ఉండి లేపుతాడు దేవుడు అని విశ్వసించి మాట్లాడుతున్న మాట చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 29వ వచనం. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడదు, అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను కనుక, దావీదెవరు? ప్రవక్త. ఆయన ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుని పెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, దేవుడు నాకు ప్రమాణం చేశాడు, నా గర్భవాసంలో నుండి ఒక అతను వస్తాడు, అతను నా యూదా సింహాసనాన్ని ధరిస్తాడు, యూదుల రాజుగా వస్తాడు, దేవుడు అతన్ని కూర్చుండి పెడతాడు అని ఎరిగాడు. ఏమన్నాడు? దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళుకోలేదనియు దావీదు ముందుగా తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు అనే మహానుభావుడు భూమి మీదకి వస్తాడు, నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తాడు, నన్ను విమోచిస్తాడు, ఈ మరణం నన్ను మింగేయకుండా నన్ను రక్షిస్తాడు. నేను ఈయన విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు నన్ను తిరిగి లేపుతాడు. దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. చనిపోయిన యేసును తిరిగి లేపి దేవుడు సమస్త మానవాళికి ఆధారం కలిగజేశాడు. ఇదిగో నాయన, నన్ను నమ్మండి, నన్ను ఆధారం చేసుకోండి, మీరు ఆధారపడవలసింది నా మీద, మీ అందరికీ ఆధారం నేనే. దావీదు గుర్తించాడు ఆ మాట, అందుకే అంటున్నాడు కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం 62వ అధ్యాయము 7వ వచనం 6వ వచనం చూద్దాం. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. 7వ వచనం, నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. దేవుడే నాకు ఆధారం. నా రక్షణకి, నా మహిమకి, నా జీవానికి, నా ఊపిరికి, నేను చెల్లించడానికి, కదలడానికి, ఉనికి కలిగి ఉండడానికి, నేను పోషింపబడుతున్నాను అంటే, నేను ఇప్పుడు నిలవబడి ఉన్నాను అంటే, నేను మాట్లాడగలుగుతున్నాను అంటే, సమస్తానికి ఆధారం దేవుడు. ఈయనే నాకు ఆధారం, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే. ఆయనే నన్ను లేవనెత్తువాడు, ఈ మరణం నుండి నన్ను విడిపించువాడు ఆయనే నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. నా ఆశ్రయము, నా నివాసము. నేను చనిపోయి తిరిగి లేవాలంటే నాకు కావలసిన మహిమ శరీరము, నా నివాసము తండ్రి యందు ఉన్నది. నాకు నివాసం ఎలా వస్తుంది? మృతుల్లోంచి లేవాలంటే ఏం కావాలి? అక్షయ శరీరం కావాలి. కాబట్టి నాకు ఆశ్రయము, నా నివాసము ఆయనే నాకు ఆధారం. నేను రక్షింపబడడానికి, నేను మృతుల్లో నుండి లేపబడిన తర్వాత నాకు అక్షయ శరీరం రావడానికి, సమస్తానికి ఆధారం నాకు దేవుడే. ఈయనే సమస్తానికి ఆధారభూతుడు. నేను ఆయన యందు ఆధారపడాలి. నాకు ఆధారాన్ని చూపించాడు క్రీస్తును లేపి. ఈరోజు అదే ప్రకటింపబడుతుంది, క్రీస్తు మృతుల్లో నుండి లేచాడు. దేవుడు
లేపాడు. ఇదిగో ఆయన యందు విశ్వాసం ఉంచి వారిని కూడా దేవుడు లేపుతాడు. మృదుల పునరుత్థానం, ఖచ్చితంగా మృదుల పునరుత్థానం ఉంది. క్రీస్తు వస్తారు. మనల్ని మృతుల్లో నుండి ఒకవేళ క్రీస్తు రాకడ ఆలస్యమైతే మనం సమాధి చేయబడిన తర్వాత కూడా లేపబడతాం. ఒకవేళ మనం బ్రతుకుండగానే వస్తే దీని మీదే ఆ అక్షయ శరీరాన్ని ధరించుకుంటాం. మనం ఆధారపడాలి దేవుడి మీద. ఈరోజు దేవుడి మీద ఆధారపడడం క్రైస్తవులకే తెలియట్లేదు. దేవుని పిల్లలమని చెప్పుకుంటూ దేవుని మీద ఎలా ఆధారపడాలో తెలియట్లేదు. ఆయనే నా నీతికి ఆధారం, ఆయనే నాకు రక్షణ, ఆయనే నాకు మహిమ, ఆయనలోనే నాకు నివాసం. ఎక్కడికి వెళ్ళాలో తెలియని రోజుల్లో కూడా అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడి జీవించాడు. తను ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకుండినప్పటికీ దేవుడు వెళ్ళమన్నప్పుడు పూర్తిగా దేవుని మీద ఆధారపడి తను ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. ఐగుప్తుల నుంచి ఇజ్రాయేల్ని ఎలా యువతలకు తీసుకురావాలో తెలియదు, కనానికి ఎలా తీసుకెళ్లాలో తెలియదు. అయినప్పటికీ దేవుడి నందు విశ్వసించి దేవుణ్ణి నమ్ముకొని దేవుడి మీద ఆధారపడి పనిని మొదలెట్టాడు మోషే. వాళ్ళు దేవుడి మీద ఆధారపడ్డారు, దేవుడినే నమ్ముకున్నారు, దేవునితో అంటుకట్టుకుని ఉన్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, దేవుని వాక్యానికి విధేయత చూపించారు. ఎంతైనా నమ్మదగిన వాడు దేవుడు. మనిషి మీద ఒకవేళ మనం నమ్మకం లేకుండా ఉండొచ్చేమో, కానీ మనిషి మీద మనం నమ్మలేం, మనిషి మీద ఏమాత్రం కూడా నమ్మకం ఉంచలేం. కానీ దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, ఎప్పుడైనా నమ్మదగినవాడు, ఎప్పుడు ఆయన ఉన్నవాడు, సమస్తానికి ఆధారభూతుడు. నువ్వు ఆధారపడవలసింది ఆయన మీద. నువ్వు ఆయన మీద ఆధారపడి ఈ సృష్టిని అనుభవిస్తూ, ఈ సంబంధ బాంధవ్యాన్ని అనుభవిస్తూ నీ జీవితాన్ని కొనసాగించాలి. మనం ఉన్న వాటిలో, కంటికి కనిపించే వాటితోనే ఇదే శాశ్వతం అనుకుని మనం మోసపోతే, మన ఆ బిడ్డ మోసపోయినట్టే మనం కూడా మోసపోతాం. కంటికి కనిపించే వాటి మీదే మనం ధ్యాస ఉంచితే, దృష్టి ఉంచితే మనం మోసపోతాం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువే విశ్వాసం. కంటికి కనిపించే ఇవన్నీ ఒకనాడు శిథిలమైపోతాయి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీళ్ళందరినీ విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. కాబట్టి సమస్తానికి ఆధారభూతుడైన దేవుని మీదే మనం ఆధారపడి దేవుని అందే భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ విధేయులైన పిల్లలుగా పూర్తిగా ఆయన మీద ఆధారపడిన క్రీస్తుని పోలి, భక్తుల్ని పోలి జీవించాలి. అటు ధన్యతలో దేవుడు మనందరినీ నడిపించినట్లు దేవుని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వచ్చి పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు నాయన, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మేము ఇంకా గుర్తించలేని అవివేక స్థితిలో ఉండకుండా గుర్తించగలిగే, గ్రహించగలిగే ధన్యతను మాకు అనుగ్రహించండి. మేము మీ మీద ఆధారపడి బ్రతకవలసిన వారమే నాయన. మీరు లేకుండా ఏదీ లేదు. ఈరోజు మేము చలిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నామంటే అదంతా మీరు ఇచ్చిన భాగ్యం అని, మీరు ఇచ్చిన కృప అని, ఆయన మీ ఉచితమైన ప్రేమ అని గుర్తించి పూర్తిగా మీ మీద ఆధారపడి ఆయన మీ కొరకే ఈ జీవితంలో మిగిలిన జీవితం అంతా మీ కొరకే ఉన్నతంగా బ్రతుకున్నట్లు సహాయించండి. ఇక ముందేదో అయిందేదో అయిపోయింది, తెలియకో తెలుసో ఆయన చేసిన తప్పులన్నీ మన్నించి ఇక మీదట మీ కొరకే ఉన్నతంగా బ్రతకగలిగే ధన్యతను మాకు అనుగ్రహించండి. మీ మీద ఆధారపడగలిగే మంచి మనసును మాకు ఇవ్వండి. ఎలా ఆధారపడాలో మాకు నేర్పించండి. ఆయన ఆ విధంగా ఆధారపడడానికి మాకు సహాయం చేయండి. ఆయన క్రీస్తుని ఎలా అయితే మీరు లేపారో మమ్మల్ని కూడా లేపుతారని మీరు వాగ్దానం చేసి ఉన్నారు కనుక, ఆయన నిత్య జీవం అనుగ్రహిస్తారని మీరు మాకు వాగ్దానం చేసి ఉన్నారు కనుక, ఆయన మేము ఆ విధంగా బ్రతకడానికి సహాయం చేయండి. యథార్థవంతులుగా, సత్య సంబంధులుగా, నిత్య జీవం వైపు అడుగులు వేసేవారంగా పూర్తిగా మీ మీద అనుకుని, మిమ్మల్ని నమ్ముకొని మీ మీద ఆధారపడగలిగే కృపను, కనికరాన్ని ఆయన మెండుగా ప్రసాదించండి. మీ దయలో, మీ కృపలో ఉన్నతంగా సాగిపోవటకు సహాయం చేయండి.
మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అంతం వరకు సహించగలిగి మీ మీద ఆధారపడగలిగే మంచి మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. ఎల్లప్పుడూ మీరే తోడుగా ఉండి నడిపించమని, మీ దయలో మీ కృపలో నడిపించమని వేడుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనలు అడుగు వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.